హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సమాజంలోనండి కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటేనండి, ఇంట్లో ఉన్న భర్తని ఖాతరు చేయరు. బయట ఉన్న వాళ్ళకి వాల్యూ ఇస్తుంటారు. అలాగే 10 మందిలో ఉన్నప్పుడు భర్తను చులకనగా మాట్లాడి, వాళ్ళ సుఖం కోసం భర్తను వదిలి పరాయి మగవాడితో వెళ్ళిపోయిన స్త్రీ ముఖం అండి దరిద్రంతో సమానం అండి. అలాంటి ఆడదాని ముఖం చూడకూడదండి. ఇదివరకు రోజుల్లోనండి ఆడబిడ్డని ఇచ్చినప్పుడు బిడ్డని ఎలా చూస్తారో ఏంటో అత్తగారింట్లో అని భయపడేవాళ్ళండి. ఇప్పుడు అలా కాదు, మగవాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది. అంటే నేను అందరూ ఆడబిడ్డలను అనటం లేదు. ఇప్పుడు మనం ప్రతిరోజు సోషల్ మీడియాలో వార్తల్లో చూస్తూనే ఉన్నాం. రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ అది ఆడవాళ్ళ వల్లే జరుగుతుంది. ఎందుకండి సమాజం ఎటుపోతుందండి? మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఏమైపోయినాయండి? ఎందుకు ఇలాగా రోజు రోజుకి దిగజారిపోతున్నాయి? పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన కల్చర్నే ఇక్కడ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. వాళ్ళేమో మన ఆచార వ్యవహారాలు ఇచ్చేస్తుంటే ఇక్కడ అసలు ఆడబిడ్డలు ఏం చేస్తున్నారో ఏమీ తెలియట్లేదు. ప్రతి తల్లి కూడా ఆడబిడ్డకి భర్తకు గౌరవం ఇవ్వాలి, మెట్టినింటికి గౌరవం ఇవ్వాలి, పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు తీసుకొని రావాలి అని బిడ్డకి విద్యాబుద్ధుల నుంచే మంచి మంచి విషయాలు నేర్పాలండి. మరొక మారు గమనించాలి, నేను అందరు ఆడబిడ్డలను అనటం లేదండి. ఇలా నేరాల ఘోరాలు చేసే ఆడబిడ్డల గురించే మాట్లాడుతున్నాను. కానీ మగవాళ్ళు కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలండి. పాపం మీకు మాత్రం ఏం తెలుసు వాళ్ళ మనసులో ఏముందో ఏంటో. ఈరోజు నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే, ఒక ఆవిడ భర్తని 2 బిడ్డల్ని వదిలేసి వెళ్ళిపోయిందండి. ఎంత బాధాకరమైన విషయం అండి. ఎందుకండి ఈ వయసులోని వెళ్ళిపోవటం? ఇక్కడ లేనిది అక్కడ ఏముంటుందండి? భర్త పరువు తీసి వెళ్ళిపోయి అనేక కష్టాలు పడి చివరికి వాడి చేతిలోనే చనిపోయే పరిస్థితులు వస్తున్నాయి కొంతమంది ఆడబిడ్డలకి. మరి సమాజం ఎటుపోతుందో ఎక్కడ ఆగుతుందో ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. ఏది ఏమైనా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలండి.